ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినోడికి తన లైఫ్లో గోల్ ఉంటుంది. ఆ గోల్ పేరే జాబ్. ఈరోజు నేను ఆ గోల్కి ఒక్కడుగు దూరంలో ఉన్నాను. ఆ గోల్ తలుపులు ఇప్పుడు తీస్తున్నట్టుగా ఉంది. నా పేరు షన్ను. నేను ఈ టైం కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశా. ఇంటర్వ్యూకి ఇంకా 1 అవర్ ఉంది. ఈలోపు ఒక పుస్తకం కదా, కాదు ఒక పుస్తకం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన కథ చెప్తా వినండి. మా ఊరు కుమ్మదవల్లి. నా చిన్నతనంలో రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. ఇదే మా స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. మా ఊరికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. దేశంలో ISO స్థాయిని పొందిన కొన్ని గ్రామాల్లో కుమ్మదవల్లి కూడా ఒకటి. చిన్నప్పుడు పిల్లలందరం క్లాస్లో రూమ్స్ కన్నా బయట కూర్చుని ఎక్కువ చదువుకునే వాళ్ళం. ఎందుకంటే ఈ చెట్లు, ఈ మట్టి, చల్లని గాలి క్లాస్ కన్నా ఇంకా బాగా అనిపించేవి మాకు. అక్కడ టీచర్ చెప్పే పాఠాల కన్నా పుస్తకాల్లో ఒక పేరుని బాగా ఇష్టపడేవాడిని. ఇదిగో ఆ పేరు ఇదే. ఎందుకంటే రాజు అంటే ఒక బలమైన శక్తి అని, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసే గుణం అని, ఎటువంటి యుద్ధమైన ధైర్యంతో గెలిచేవాడని మా టీచర్ చెప్పారు ఒకసారి. అప్పటి నుంచి ఎక్కడా పేరు కనపడినా వదిలేవాడిని కాదు. అందుకేనేమో నేను చదివిన స్కూల్ ముందు విగ్రహం ఉండేది, అక్కడ కూడా అదే పేరు. ఇలా నా చిన్నతనంలో నుండే ఈ పేరు పిచ్చి మొదలైంది. తర్వాత మళ్ళీ నాకు ఆ పేరు కనిపించలేదు. మళ్ళీ నాకు ఆ పేరు కనిపించడానికి 15 సంవత్సరాలు పట్టింది. అది 2024 మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఆగస్టులో డిగ్రీ జాయిన్ అయ్యా. కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. కోతి కాని కోతి వాడెవడో కాదు, వీడే బాబు, నా ఫస్ట్ కాలేజ్ ఫ్రెండ్. మరి బెంచ్కి వచ్చేస్తే 3 కూర్చుంటారుగా, 2 కనబడ్డాం, ఇంకోటి ఉండాలి కదా. వాడి పేరే రామ్. వాడు కోతి అయితే వీడు మీరే చూడండి. వీళ్ళిద్దరూ చేసే పనులన్నీ మీకే తెలుస్తాయి. అందరూ కూర్చోండి.
అబ్బా వెనక్కి దిగిందేంట్రా? అబ్బా పెంచినదైనా నెట్ పెద్దదరా బాబు. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడ్డం అంటే ఇదేనేమరా. నాకున్న ఈ పేరు పిచ్చి వలన ఎక్కడ ఆ పేరున్న పుస్తకం కనపడినా సరే ఎలాగైనా ఆ పుస్తకం చదివేవాడిని. అలానే ఒకరోజు హలో చెప్పరా, లైబ్రరీలో ఒక పుస్తకం కనపడిందని సరే వస్తున్నారా వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నా. ఇంతలోనే దాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. కానీ నా మనసులో ఆ బుక్ ఎలాగైనా చదవాలని ఉండిపోయింది. నాలాగే తరచు లైబ్రరీకి వెళ్ళి ఒక ఫ్రెండ్కి చెప్పా ఆ బుక్ నీకు దొరికితే కాల్ చేయమని. థ్యాంక్స్ రా. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఈశ్వర్. నేను మీకు తెలుగు సబ్జెక్ట్కి వస్తానమ్మా. ఈరోజు మనం మొదటి కథ మొదలు పెడదామా? కథ పేరు ఈ బుక్లో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. స్పష్టంగా విద్యావంతులైన భారతీయులు అరుదుగా కనిపించేవారు. అది ఆవేదన మరియు బాధల సమయం. మన భారతదేశంలో భారతీయులందరూ లావావలి ఉద్భవిస్తున్నారు. అప్పుడు పుట్టాడు. క్లాస్ కూడా స్టార్ట్ అయింది. కుమ్మదివల్లి బాలుడిగా బివి రాజు గారు 1920 అక్టోబర్ 15వ తారీఖు కుమ్మదివల్లో చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. శ్రీ వెంకట నరసింహారాజు గారు అలాగే శ్రీమతి బుచ్చి రాజేశ్వరి గారికి మొదటి సంతానంగా శ్రీ రాజుగారు జన్మించారు. జన్మస్థలమైన కుమ్మదివల్లి చారిత్రాత్మకమైన ప్రసిద్ధి ఉన్న ఊరు. భీమవరానికి 1 మైలు దూరం మాత్రమే. రాజుగారి తండ్రి గారు కొద్దిపాటి భూమిలోనే వ్యవసాయం చేసుకునేవారు. తల్లి ఇంటి వద్దనే ఉండేవారు. తన వంశంలో పూర్వీకులంతా ఆ కొద్దిపాటి నేలను కాలం సహకరించక ఎన్నో కష్టాల్ని నష్టాల్ని సహిస్తూ జీవనం కొనసాగించారు. తన కొడుకు మాత్రం అలా కాక పెద్ద చదువులు చదువుకోవాలన్న కలని పండించుకోవాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలని భావించింది మాతృమూర్తి శ్రీ బుచ్చి రాజేశ్వరి గారు. బాబు ఎలా అయినా ఉన్నత పాఠశాలలో చేరాల్సిందని, చేతనైన కాడికి ఖర్చులు తాను చేసుకుంటానని భర్తకు నచ్చజెప్పింది. పుట్టింటి వారు ఇచ్చిన నగలన్నీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టగా 120 రూపాయలు వచ్చాయి. అబ్బాయి ఉన్నత విద్యా ఖర్చులన్నిటికీ ఆ మొత్తం సరిపోతుందని భావించారు. రాశి సిమెంట్ ప్లాంట్లో శ్రీ రాజుగారు 1984 ఆర్థిక సంవత్సరానికి రాశి సాధించిన అద్భుత విజయాన్ని గురించి ఎకనామిక్ టైమ్స్లో 251 అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ కంపెనీలే ఆస్తుల గురించి జరిపిన అధ్యయనంలో రాశి సిమెంట్ దేశంలోనే అధిక లాభదాయకమైన ఆర్గనైజ్డ్ సెక్టర్ కంపెనీ అని కీర్తించబడింది. రాశి సంస్థ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆవిర్భవించి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన 2 ఏళ్లలోపే భారతదేశంలోనే అత్యధిక లాభాలను గడిస్తున్న సంస్థ స్థాయికి ఎదగడానికి కంపెనీ ప్రాజెక్టు అమలు, సామర్థ్య వినియోగం, వ్యయ నియంత్రణ విధానాలే కాకుండా మేనేజ్మెంట్ వ్యవస్థని గరిష్ట స్థాయిలో సమీకృతం చేసిన శ్రీ రాజుగారి శక్తి ప్రధానమైనది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, రాశి సిమెంట్ ఫౌండర్గా, ఇప్పుడు మనం చూస్తున్న బివి రాజు అండ్ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్గా ఆయన ఎన్నో కార్యాలను ఆయన జీవితం మొత్తం చేశారు. అనేక మంది పేదవారికి ఉచిత విద్య, వైద్యం, ఉండడానికి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇంతకంటే కర్మయోగి మనం ఎక్కడైనా చూడగలమా? ఈ జనరేషన్కి బ్రతికితే ఎలా బ్రతకాలరా అనే ఒక రోల్ మోడల్గా నిలిచారు పద్మశ్రీ డాక్టర్ బివి రాజు గారు.
ఈ రాజుగారి కథ చదివాక నాకు నాలో ఏం మార్చుకోవాలో తెలిసింది. ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా మనం చేయలేంరా అని అన్నవాళ్ళ చేతే నువ్వు చేయగలవురా అనేలా చేసుకోవడంలోనే మన సక్సెస్ కనిపిస్తుంది. బుక్ చదవడం అయిపోయాక నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు అర్థమయ్యాయి. రే ఎక్కడికి రా? ఇక్కడికే రా, బాగా ఆకలేస్తుంది. ఒక 200 ఉంటాయవరా? చూడరా, సిగరెట్ ప్యాకెట్లో ఇవ్వండి బాబాయ్. అప్పుడు కూడా నా డబ్బుల గురించి కాదు, వాడు ఎందుకు అలా చేశాడని అనిపించింది. అరే ఏదో స్కిల్ బుక్కి డబ్బులు కావాలన్నావు కదా, ఇదిగో తీసుకోరా. నిన్నంత కష్టపడితే వచ్చిన డబ్బులు అవి జాగ్రత్తగా వాడుకో. నా మైండ్లో ఆ బుక్లో ఉన్న లైన్సే తిరుగుతున్నాయి. తన తల్లి ఇచ్చిన ధైర్యంతో తను ముందుకు సాగాడు. అలా ఆ రాజు కథ ముగిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని కథలు ఉన్నా, ఎన్ని నీతులు చెప్పుకున్నా, మనం మన శక్తి బలం ఏంటో గుర్తించినప్పుడే మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం మంచి చేయగలమో తెలుస్తుంది. రేపటి క్లాసులో మళ్ళీ కలుద్దాం. అవే నన్ను నా గోల్ వైపు తీసుకొచ్చాయి. ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అయితే చాలు అనుకున్నా, కానీ ఒక బుక్ నా లైఫ్ ఇంత ఇంపాక్ట్ చేస్తుందని అనుకోలే. ఫైనల్గా నా ఇంటర్వ్యూకి వెళ్ళే టైం వచ్చేసింది. పివి రాజు గారి విష్ణు కాలేజ్కి వెళ్తే చాలా తిరిగిపోయింది నాకు. ఇలాంటి కాలేజ్ భీమవరంలో ఉంటుందా? ఇది ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలి, ప్రతి నియోజకవర్గం ఒకటి ఉండాలి. ఇంత గొప్ప మనుషులు ఇక్కడ ఉండి కేవలం భీమవరం వరకు పరిమితం అయిపోయారండి. ఈయన గొప్పతనం 10 మందికి తెలియాలి, ఇంకా తెలియాలి అని అనిపించింది. పిల్లల్లో మనం ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వీళ్ళే మన ఫ్యూచర్ సిటిజన్స్ అని ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. ఇండస్ట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ నేను నడుపుకుంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సమాజం నుంచి చాలా తీసుకున్నాం, కొంతైనా తిరిగి ఇవ్వాలి, లేదంటే లావైపోతాం. ఓ కథానాయకుడు చెప్పిన మాటలు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఇదే మాటలు దృశ్యాలపై వాస్తవ రూపంలో కదలాడుతున్నాయి. పొద్దున్న అనుకునేట్టు సాయంత్రం అయిపోవాలి అంతే. ఇండియాలో లేడు అలాంటి ఆయన, ఇండియాలోనే కొరత. ఆయన లేని లోటు మాకు చాలా ఉంది. అసలు సమస్య లేదు. ఈ గ్రామం అంటే ఆయన ప్రాణం. ఏ ఒక్క మనిషి వెళ్ళి అడిగినా వెంటనే రిప్లై వచ్చేసేది. చేంజ్ చేసేవారు మాట పనులు. అంత ఇదిగా ఉన్నారు. ఇలా విష్ణురాజు గారు ఏంటి, బీవరాజు గారు ఏంటి ఆగిపోయినాయి. ఆరుమట్ కలిపి పట్టుకున్నాం. ఈ రోడ్రీ కరెంటు గిరెంటు ఆయన వేసారు. వెనకాల 3 ఎకరాల చెరువు ఆయన ఇచ్చారు. ఇది కాకుండానే చిన్నపేటలో కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చారు ఆయన. ఆంధ్రపురాల్లోకి ఒక కళ్యాణ మండపం లాగా కట్టించారు. ఒక్కో పేటలో ఒక కళ్యాణ మండపం కింద కట్టించారంట. నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి చేసుకుంటాను ఇచ్చారంట. రోడ్డు అయింది ఆయన వేయించారు. చాలా చేసి పెట్టారు. ఊళ్ళో నేను చాలా చేసి ఏదైనా అవసరం ఉన్నా కానీ ఇప్పుడు కావాలంటే రండి ఏమైనా చేసి కావాలని చేయాలని అని చెప్పారు. 2-3 సార్లు మీటింగ్లో నాటిలోనే చెప్పారు. రాజే కట్టింది. గుడి లేదన్నా అంటేనే మాకు గుడి కూడా కట్టించారు. వినాయక గుడి ఆయన కట్టించారు. నిజంగా ఆయన్ని ఎవరు మర్చిపోలేరు.